హలో, అందరికీ నమస్కారం. చాలా చాలా విషయాలు జరుగుతున్నాయి. అండ్ కొన్ని అనవసరపు విషయాల్ని హైలైట్ చేయాలని చెప్పేసి కొన్ని జిల్లాల వాళ్ళు చూస్తుంటే, మరో జిల్లా వాళ్ళు దాన్ని అపోజ్ చేయాలని చూస్తున్నారు. ఇక్కడ అది యాదృచ్ఛికం అనొచ్చు, లేకపోతే అది అనుకోకుండా జరిగింది అనుకోవచ్చు. కానీ ఈరోజు మన ఏకైక అతిథి, మన ఛానల్ కి పర్మనెంట్ పెద్ద గెస్ట్ పంచన్న మనతో ఉన్నారు. హలో పంచన్న, నమస్తే. ఎలా ఉన్నారు? నమస్తే డాక్టర్. ఆఫ్టర్ లాంగ్ టైం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అన్నా, ఇది యాదృచ్ఛికం ఏమో తెలియదు కానీ చిత్తూరుకి చెందిన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే కడప జిల్లాకు చెందిన జగన్మోహన్ రెడ్డి గారికి వెంకటేశ్వర స్వామి సాక్షిగా కొన్ని రాజకీయాలు జరుగుతున్నాయి. మీరు చిత్తూరు వాసిగా మీ జిల్లా అతను అయిన చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది కరెక్టా లేదా అన్నది ప్రజలకు వివరించాలి. దాన్ని మేము కూడా రాసుకుంటాము. అండ్ ఇంకొకటి నాకు ఇక్కడ ఆనందంగా అనిపించేది ఏంటంటే, తిరుపతితో మీకున్న అనుబంధం ఇంకా వేరే ఎవరికి ఉండదని చెప్పడంలో ఎటువంటి అనుమానాలు లేవు. అసలు ఒక నిమిషం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చేస్తున్న మీ వృత్తి గాని, మీకు ఫైనాన్షియల్ గా మీకు అన్నం పెడుతున్న వృత్తి గాని, మీరు నేర్చుకుంది వెంకటేశ్వర స్వామి పాద పద్మాల చెంత తిరుపతిలో మీరు యూనివర్సిటీలో చదివారు. సో అన్న, చెప్పండి అన్న, జరుగుతున్న పరిణామాలు అంటే గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకొని అనాలోచితంగా మాట్లాడిన మాటల్ని ప్రజలకు రుద్దాలని చూస్తూ చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నం మీకు నవ్వు తెప్పిస్తుందా, లేకపోతే జాలి తెప్పిస్తుందా, లేకపోతే ఏందిరా స్వామి ఇది అనిపిస్తుందా? ఒకటి డాక్టర్, మీరు ఇంట్రడ్యూస్ చేసిన ఇంట్రడక్షన్ లో మాట్లాడారు, ఇది చిత్తూరు చంద్రబాబు నాయుడు కడప జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఇది కోట్లాది మంది హిందువులు ప్రాంతాలకు అతీతంగా, దేశాలకు అతీతంగా ఎప్పటి నుంచో తన ఇష్టదైవంగా కొలుసుకునే వాళ్ళ మనోభావాలను ఏ విధంగా దెబ్బతీశారు, అనవసరమైన రాద్ధాంతాన్ని ఇంటి గుట్టు అదే కడుపు చించుకున్న హిందువులందరి కడుపు పేగులు చించి కాళ్ళ మీద పడేశారు. వాళ్ళే చించుకోలేదు, ఎవరు ఏ హిందువు చించుకోలేదు. ఒక్క హిందువులలో అతి బలహీనులైన వాళ్ళు కొంతమంది, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అంటే రాజకీయంగా బలహీనులవుతున్నామని ఇంకా ఏ అస్త్రాలు లేకుండా ఒకటే మతం అనే దాని మీదనే మనం కాన్సన్ట్రేట్ చేస్తే నెక్స్ట్ టైం గట్టెక్కుతాము అనేది వాళ్ళకు తెలిసిపోయింది. ఎందుకంటే తేట తెల్లమైంది. పగలు రాత్రి అనేది ప్రజలకందరికీ తెలిసిపోయింది. అయ్యో, ప్రథమ హిందువైన జగన్మోహన్ రెడ్డిని పోగొట్టుకున్నామనే ఒక ఫీలింగ్ లోకి వచ్చేసారు జనాలు. ఎందుకంటే ప్రథమ హిందువు అని ఎందుకుంటున్నాను, హిందూ ధర్మము, హైందవ ధర్మము నువ్వు బాగా చూస్తే ఏదైనా గాని ధర్మము, నీతి, నిజాయితీ, ధర్మం, న్యాయం అనేది 4 పాదాల మీద నడవడమే అనేది హిందూ హైందవ ధర్మాలు. అందులో పూజలు పునస్కారాలు అట్లాంటివి ఉంటాయి కానీ, అంటే అది ప్రాంతానికి, ఒక దేశానికి, అంటే రకరకాలుగా, అంటే ప్రాంతం మారే కొద్దీ పూజలు పునస్కారాలు అవన్నీ మారుతుంటాయి కానీ భావము ఒకటే, నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం. ఈ 4 ఒక ఈ మతంలో, మన హిందూ మతంలో ఎప్పుడైనా నువ్వు ఏదైనా చూడు, ఏ హిందూ హైందవ ధర్మంలో ఎక్కడైనా నువ్వు చూడు. నేను మన చిన్నప్పుడు మనం గోడల మీద కూడా మనం హిందూ ధర్మాన్ని రాసుకున్నాం. నేను చిన్న స్కూల్లో చదువుకున్నప్పుడు కూడా ప్రతిదీ అందులో సంబంధించింది ఉండి, ఎవడన్నా కానీ నువ్వు కాషాయ వస్త్రం వేసుకో అని చెప్పడం కానీ, లేదంటే బొట్టు పెట్టుకో అని చెప్పడం కానీ చెప్పలేదు. అంటే దాంట్లో తప్పు లేదు. కాకపోతే అది ప్రాంతానికి, రాష్ట్రానికి మారిపోతూ ఉంటది. ఆహార్య వ్యవహారాలు మారుతూ ఉంటాయి. సో నేను ఎందుకు జగన్మోహన్ రెడ్డి పదే ప్రథమ హిందూ అంటానంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఏ గుడికి పోతాడా, ఏ బడికి పోతాడా అనే దానికంటే కూడా ఈ 4 విషయాలలో నాకు తెలిసిన రాజకీయ నాయకులలో అతి దగ్గరగా ఫాలో అయ్యేవాడు జగన్మోహన్ రెడ్డి. అందుకనే నేను అతన్ని ఎప్పుడు గాని ఆ విషయంలో గౌరవిస్తాను. న్యాయం, నీతి, నిజాయితీ వాటిలో. ఈ సందర్భంగా ఒకటే అన్న, మనిషిని మనిషిగా చూసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు.
ఉమ్. మనిషికి ఆపద ఉందా నేను సహాయం చేస్తాను. ఇంకా కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, పార్టీ చూడం అని 100 సార్లు చెప్పిండ్రు. మీ పొంగనూరులోనే, మళ్ళీ మీ చిత్తూరు జిల్లా పొంగనూరులోనే ఒక సభలో చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏం పనులు చేయొద్దు అన్నారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో హిందువులు లేరా? రాజకీయాన్ని దట్ ఇస్ ఎగ్జాక్ట్లీ పెడితే మరి అక్కడ చిన్న తేడా చూపించేశావు. అంటే మనిషి మానవత్వం ఎవరికి నీడి అంటే మనం రాజకీయాలు ఎందుకు చేస్తున్నాం అంటే మనిషి మానవత్వంతో ఒక నిలబడుతూ నీడీ పీపుల్ ఆదుకున్నాము, తద్వారా అభివృద్ధి చేద్దామనే, అందుకనే కదా రాజకీయ పార్టీలు ఉన్నాయి. అదే కదా రోజు ఎజెండా, అదే కదా వాళ్ళ అజెండా. నేను అభివృద్ధి చేస్తాను, ఓకే, రకరకాలుగా చెప్పచ్చు. కానీ చంద్రబాబు నాయుడు లాగా జగన్మోహన్ రెడ్డి నేను ఆకాశ హరిమాలు నిర్మిస్తాను, ఎయిర్పోర్ట్లు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు కట్టిస్తాను, లేకంటే క్వాంటమ్ వ్యాలీ తెస్తాను అని చెప్పకపోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి యొక్క మాటలు, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా కానీ ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందన్నట్లు కాకుండా డౌన్ నేల విడిచి సాము చేయకుండా ఎక్కడ సొసైటీలో, సమాజంలో ఎక్కడ మనం అభివృద్ధి చేయగలుగుతాము, ఎక్కడ మానవత్వాన్ని ఎక్కడ పెంపొందించగలుగుతాము, అభివృద్ధి ద్వారా ఎలా మనం అందరినీ ఒకటిగా సమానం చేద్దామనే ఒక ఆలోచన ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సో అందుకని నేను అతను ప్రథమ హిందూ అని నేను 10 సార్లు చెప్పింటాను, నా వీడియోలో ఎన్నో సార్లు చెప్పింటాను, చాలా సార్లు చెప్పినా ఫస్ట్ టైం. ఇప్పుడు ఒక చిన్న ప్రాంతం తీసుకుంటే, ఇఫ్ యూ టేక్ జమ్మలమడుగు, మా నియోజకవర్గాన్ని ఒక క్లస్టర్ లాగా తీసుకుంటే అన్న, ఎప్పటి నుంచో కూడా అటు ఇటుగా 45-55 ఓట్ షేర్ ఉంటది ఎవరికి, తెలుగుదేశానికి అండ్ ఇంతకుముందు కాంగ్రెస్, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో ఎప్పుడు చూసినా అంటే ఈక్వల్ గానే ఉంటాయి ఓట్ షేర్, అటో ఇటో కొంచెం 10,000-20,000 తేడా. కానీ చూస్తే మా ప్రాంతంలో 97-98% మాది హిందూస్ ఉన్న కాన్స్టిట్యున్సీ. అందులో రెడ్డి గారిని ఒక 1,60,000. కానీ వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడుకు సపోర్ట్ చేస్తారు. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, కులాలు మతాలు మా జమ్మలమడుగులో పనిచేయవు. కానీ చంద్రబాబు నాయుడు పొంగనూరు సాక్షిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు చేయొద్దు అంటే 50% హిందువులకు చేయొద్దు అని చెప్పాడు కదా. ఇంకా నువ్వు హిందువులను ఎక్కడ గౌరవిస్తున్నావు నువ్వు? ఆన్ వాట్ బేసిస్? సో నేను ఒకటి చెప్తున్నా, వాళ్ళు చంద్రబాబు నాయుడు నువ్వు బాగా గమనిస్తే ఒక నార్సిస్టిక్, అంటే ఈ బేసికలీ బోస్ హిమ్సెల్ఫ్. నువ్వు బాగా గమనించు, అతను ఒక ఏమంటారు మన ఏమంటారు పిట్టల దొర లాగా. అంటే పిట్టల దొర ఇస్ ఆయనకు ఒక వ్యాధి ఉందన్న, అది నేనే ఇది నేనే అది నేనే ఇది నేనే అని ఒక బాగా గమనిస్తే నువ్వు, తను రాజకీయ ఇప్పుడు 17 సంవత్సరాలుగా తను సీఎం ఉన్నాడు, 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాడు. ఎప్పుడు గాని గదమాయించడము, నేను చేశాను అనడము, ఏం మాట్లాడుతున్నావు, వాట్ ఆర్ యు టాకింగ్ అనడము, అది నేను కనిపెట్టాను ఇది నేను కనిపెట్టాను అని అనడము. కానీ జనాలేమో దానికి వేరే విధంగా అసలు కొడుకునే కనలేకపోయాడని అనడము. అది పరిపాటు అయిపోయింది. ఎందుకంటే నువ్వు ఇటువైపు ఇంత ఎక్కువ మాట్లాడినప్పుడు అసలు విషయం బయటపడింది. అవును, అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు కొత్తగా ఇవన్నీ ఇంకా ప్రజలు నమ్మరు. ఎందుకంటే నేను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పేసి ఏమీ చెయ్యలేకపోయాడు. ఇప్పుడు కంప్యూటర్ కనిపెట్టలేదంటే ప్రజలకు ఏం పెద్ద నష్టమేం లేదు. కానీ ప్రజలకు ఈ మిమ్మల్ని అందరినీ లక్షాధికారులు చేస్తాను, కోటీశ్వరులు చేస్తాను, 23 లక్షల కోట్లు ఉద్యోగాలు తెస్తాను, ఇంకేం చెప్పాడు, ఏమే కుప్పంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వేస్తానన్నాడు, కుప్పంలో పండే కూరగాయల్ని నేను మా అమెరికాకు పంపిస్తానన్నాడు, డాలాస్ పంపిస్తానని చెప్పాడు. ఏమి కూరగాయల్ని అక్కడ పండే ఇప్పుడు మీ కడపలో పండే అరటి పండ్లు నేను ఫ్రాన్స్ కు పంపిస్తానన్నాడు. ఉండు ఆ చిత్తూరులో పండే మామిడి పళ్ళని నేను డైరెక్ట్ గా ఇటలీకి పంపిస్తానన్నాడు. ఇవన్నీ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు వాడికి అర్థమైపోయింది, తత్వం బోధపడింది. ఇంకా ప్రజలకు కూడా రాత్రి పగలు తెలిసిన తర్వాత చంద్రబాబు నాయుడికి ఇప్పటి వరకు, చంద్రబాబు నాయుడు నేను ఎన్నోసార్లు చెప్పాను, చంద్రబాబు నాయుడు గాని కూటమి కుట్రలు కుతంత్రాలతో ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్న కూటమిలో ఎవడైనా డే 1 నుంచి ఎవడైనా మేము గెలిచామనే ఆనందాన్ని చూసావా? పోనీ నిన్న తిరుమల భగవంతుడి దగ్గర సన్నిధిలో ఒక 9 మంది కూర్చొని మీటింగ్ పెట్టారు. ఒక్కడి మొహంలో అయినా మన జడా శ్రావణ్ గారు చెప్పినట్లు కోర్టు కూడా నెత్తుడుచుకున్నారు. నేనేమనుకున్నా తెలిసిన, పెండ్లాలు చచ్చిపోయినట్లు ముండమోపులాగా కూర్చున్నారు దేవుని దగ్గర. అది చాలు, అది ఒక్కటే శిక్ష.
వాళ్ళ ఫేస్, వాళ్ళ పెళ్ళాలు చచ్చిపోయినట్లు నాకు కనిపించింది. ఇక్కడ 2 ప్రశ్నలు అన్న మీకు ఈ సందర్భంగా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. మీరు ఆ టాపిక్ తెచ్చారు కాబట్టి 9 మంది ఎవరో పాపం స్టేట్ బీజేపీ వాళ్ళు తెచ్చారు, వాళ్ళు ఏం మాట్లాడలేదు అని వదిలేసి, ఇప్పుడు బీజేపీ అన్నది హిందుత్వ అజెండాతో ఏర్పడిన పార్టీ, అవునన్నా కాదన్నా ఎవ్రీవన్ విల్ యాక్సెప్ట్. ఆఫ్ కోర్స్ సెక్యులరిజం అంటారు, లేకపోతే డెమోక్రసీ అంటారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళ పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఈస్ హిందుత్వం. ఇప్పుడు అందులో ముగ్గురు ది మెయిన్ పర్సన్స్ అన్న, ముగ్గురు: నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, యోగి ఆదిత్యనాథ్ గారు. ఇంకా వీళ్ళకంటే హిందూయిజాన్ని ప్రేమించే వాళ్ళు, భుజానికి ఎత్తుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు నాకు తెలిసి, రాజకీయంగా కానీ ఇంకో రకంగా కానీ. వాళ్ళు ఇంతవరకు ఒక మాట మాట్లాడలేదన్న తిరుపతి లాంటి గురించి. చంద్రబాబు ఎంత మొత్తుకుంటే వాళ్ళు రెస్పాండ్ కూడా అవ్వట్లేదు. దీన్ని ఏ విధంగా చూడాలన్నా? అంటే అబద్ధమనే కదా, వాళ్ళ దృష్టిలో కూడా ఇది అబద్ధం రా, ఈయన రాజకీయం కోసం వాడుకుంటున్నాడు. సుప్రీం కోర్టు కూడా మీరు దేవుని రాజకీయంలో అవుతే ఇట్స్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు అదే పనిగా మాట్లాడుతున్నారని వాళ్ళకు కూడా అర్థమైనట్లా కాదా? సో ఒకటి, మీరు చెప్పిన వాళ్ళందరూ నార్త్ ఇండియన్స్. వాళ్ళకు ఒక ఎజెండా ఉంది, వాళ్ళకు హిందూ అజెండా ఉంది, వాళ్ళకు రాముడు అనేవాడే దేవుడు, అక్కడ ఎజెండా అక్కడ పనిచేస్తుంది. నెక్స్ట్ రాము తర్వాత పాకిస్తాన్, ఈ రెండింటి మీదే బతికిపోతున్నారు వాళ్ళు. వాళ్ళు ఆల్రెడీ వచ్చి సౌత్ ఇండియాలో చేద్దామంటే వాళ్ళకు పట్టు దొరకడం లేదు. ఇది ఒక వాళ్ళకి ప్లస్ దే డోంట్ బిలీవ్ ఇన్ వెంకటేశ్వర స్వామి. అంటే భగవంతుని మీద నమ్మకం ఉంది వాళ్ళకి, నేనేమి అట్లా అన్నాను. బట్ ఫర్ దెమ్ ఇట్ ఈస్ అ న్యూ కల్చర్. వాళ్ళకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ వాళ్ళకి అక్కడ వాళ్ళు సక్సెస్ఫుల్. ఇది మనకి సంబంధించిన ఇప్పుడు నేను వెటనరీ డాక్టర్. హౌ కెన్ ఐ బికమ్ ఎ డెంటిస్ట్? బట్ we have both doctors. It's a tough job, right? It's not that easy. అది ఒక ఆస్పెక్ట్ అన్న. రెండోది ఏంటంటే, మన స్టేట్ లో ఎంతగా దేవుణ్ణి తీసుకురావాలన్నా కులాలన్నవి పాతుకుపోయినాయి. మీద మతాలు ఇప్పుడు దేవుని తీసుకొచ్చామనుకో, వాడు కులాన్ని తీసుకొచ్చేస్తాడు. సో ఇట్స్ అ టఫ్ గేమ్. సో అదొకటి. రెండోదన్నా, దే నో ద సీక్రెట్. వాళ్ళకి తెలుసు ఇదంతా చంద్రబాబు ఆడుతున్న డ్రామా అని. ఎందుకంటే ఇంకో క్వశ్చన్ అన్న, ఒకటి ఆత్మసాక్షి బ్రదర్. ఇప్పుడు వీడికంటే ఆత్మసాక్షి అనేది లేకుండా పనిచేస్తున్న పొరంబూకి ఎవరున్న రాజకీయాల్లో ఇంతకంటే దరిద్రుడు, నీచుడు ఇంతవరకు రాజకీయాల్లో ఉండడం మన కేసీఆర్ చిచ్చా చెప్పాడు. ఈ దరిద్రుడు గురించి మోడీకి, అమిత్ షాకి, మొత్తం అందరికి అంటే తెలుసు. ఒక్క అర్నబ్ గోస్వామి గాడికి, ఆర్టీవీ అరిషేక్ గోసాబ్ గాడికి, కొంచెం నేషనల్ మీడియాలో మహావంశీ గాడి ఇచ్చిన లడ్డు దినం ఉండనా కొడుకులు తప్పితే వీళ్ళందరికీ తెలుసు వీడి గురించి, ఈడెవడు, ఈడేంటి అనేది. దాంతో పాటు వాళ్ళకు కూడా ఆత్మసాక్షి అనేది పనిచేస్తుంది. వాళ్ళు దూరంగా ఉన్నా గానీ, వేరే మన భారతదేశంలో ఢిల్లీలో ఉన్నా గానీ, ఒక వాళ్ళు దే గో బై ద డేటా, దే గో బై ద టీమ్ ఇన్వెస్టిగేషన్. వైల్డ్ అలిగేషన్స్ చేయరు వాళ్ళు. అర్నబ్ గోస్వామి ఓపెనింగ్ స్టేట్మెంట్ లోనే జగన్ నువ్వు ఎలా హిందూ ఫెయిత్స్ తో ఆడుకుంటావు జగన్, నువ్వు ఎలా చేస్తావు జగన్ అని డైరెక్ట్ స్టేట్మెంట్. అది ఓపెనింగ్ స్టేట్మెంట్. ఇంకా వాడి డిబేట్ ఎవడు? అర్నబ్ గోస్వామి, అరిషేక్ గోస్వామి. ఇంకా వాడి లండి నా కొడుకు గాని వస్తే అమెరికాలో నా కొడుకుని ఉరికి తురుకుచ్చి కొడతా, లంచా కొడుకుని. ఇప్పుడు కాదు నేను, అంటే ఐఎమ్ వెరీ సారీ, యూ కెన్ బీప్ ఇట్. వాడు దేశానికి పట్టిన పీడ లంచా కొడుకు వాడు. అంటే సారీ టు సే దట్. ఓకే, ఒకటి ఆ స్టేట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు నాకు అర్థమైపోయింది ఇది బయాస్డ్, ఇంకా బయాస్డ్ అగైన్స్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ ఇంకొక ప్రశ్న సందర్భంగా అడుగుతున్నాను. జూలై 23వ తేదీ సెకండ్ రిపోర్ట్ వచ్చింది. జూలై 16 ఫస్ట్ రిపోర్ట్ వచ్చింది ఎన్డీడీపీ ల్యాబ్ ది. జూలై 23వ తేదీ సెకండ్ రిపోర్ట్ వచ్చింది. 23 రిపోర్ట్ ఇచ్చిన వెంటనే శ్యామలరావు గారు ఏమన్నారు? అప్పుడు ఈవో శ్యామలరావు గారు ఏమన్నారు? ఇందులో వెజిటబుల్ ఆయిల్ కలిసింది, ట్రేసెస్ ఉన్నాయి అన్నాడు. చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 18, 2024 వాళ్ళ పార్టీ 100 days ఫంక్షన్ అని చెప్పేసి ఫంక్షన్ చేసుకుంటూ ముత్యాల చెమ్మ చెక్క, రత్నాల చెమ్మ చెక్క అని అందరు డాన్స్లు వేసుకుంటూ పసుపు కండువాలు వేసుకొని ఆ దాంట్లో డైరెక్ట్ గా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కామెడీలో సీరియస్ చేశాడు. గజ్జి పట్టిన చంద్రబాబు కామెడీలో సీరియస్. ఎందుకు నేను సీరియస్ అవుతున్నానంటే, అసలు భగవంతుడి మీద ఉన్న ఆ ధ్యానము, భక్తిని మొత్తాన్ని నాశనం చేసేసాడు. ఒక్క కాదు. ఇంకోటి ఆయన చెప్పింది కూడా దేన్ని ఆధారం చేసుకోండి, ఎన్డీడీబీలో ట్రేసెస్ ఉండొచ్చు అన్నారు అంతే. అదే 100% కన్ఫర్మ్ కాదు. పోనీ నీకు 2 నెలలు టైం ఉంది. ఒకటి, 2 నెలలు ఎందుకు ఆగావు? ఈ ప్రశ్నకు ఒక్క తెలుగుదేశం కుక్క కూడా సమాధానం చెప్పదన్నా. ఎందుకు 2 నెలలు ఆగావు? జూలై 23 రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ 18 వరకు ఎందుకు ఆగావు? రెండోది, నువ్వు ఆ రోజు 2 నెలల కాలంలో నువ్వు ఎన్ని ఇన్వెస్టిగేషన్ చేసినావు? నీకు దేవుడి మీద భక్తి ఉంటే ఎన్ని సిట్లు వేసావు, ఎన్ని స్టాండ్లు వేసావు, ఎన్ని స్లీప్లు వేసావు? వేయాలి కదా. అది కాకపోగా ఇంకోటన్నా, అది కాకపోగా ఇప్పుడు సెప్టెంబర్ 18వ తేదీ జంతుకో వచ్చిందని మాట్లాడి
ఇప్పుడు దాన్ని తెలిసిపోయింది అందరికి. ఇప్పుడు సిట్లో కూడా జంతు కొవ్వు లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ ఎవరి పేర్లు చార్జ్ షీట్ లో లేవు. నువ్వు ఈ రోజు మళ్ళా కొత్తగా ఏంది టాయిలెట్ కెమికల్ ఓకే, దీన్ని చెప్తా చూడు. ఇది ఎన్డిడి రిపోర్ట్ లో దేర్ కుడ్ బి అడల్టరేషన్ ఆఫ్ వెజిటబుల్ ఫ్యాట్. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ దేర్ కుడ్ బి. ఇట్స్ నాట్ దే డోంట్ నో. నో, ఎన్డిడిబి లో నేను ఉన్నాను. ఐ వర్క్ ఇన్ ఎన్డిడిబి. ఐ వాజ్ అ బయోకెమిస్ట్ బ్యాక్ ఇన్ 1995 లో నేను బయోకెమిస్ట్ చేసినప్పుడు నేను విజిట్ చేశాను ఎన్డిడిబి లో. నేను స్మాల్ ప్రాజెక్ట్ చేశాను. నేను నథింగ్ టు డూ విత్ వాట్ యు ఆర్ డూయింగ్. ఐ నో బెటర్ దెన్ ఎన్డిడిబి ఫర్ ఎనీబడి. నా మిత్రులు ఎన్డిడిబిలో పనిచేశారు, నా క్లాస్మేట్స్ సైంటిస్టులుగా ఉన్నారు, నాకు చాలా తెలుసు ఎన్డిటిబి గురించి. ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. ఓకే, నేనేమి దాని రిపోర్ట్ గురించి, కానీ ఆ రిపోర్ట్ గురించి మాట్లాడదాం. దెన్ వాళ్ళకి 100 days ఫంక్షన్ లో అర్థమైపోయింది మనం ఎంతసేపటికి చెమ్మా చెక్క కామెడీ, ఇది కామెడీ అయిపోయిందని కామెడీ తెలిసిపోయింది. దాని తర్వాత ఎట్లా సీరియస్ గా అనేది దాంట్లో కామెడీ చేస్తూ సీరియస్ గా ఒక మాట అన్నాడు వాడు. ఏది? చంద్రబాబు నాయుడు జంతు కొవ్వు కలిసింది యానిమల్ ఫ్యాట్. వాడికి ఇంగ్లీష్ అది ఒకటే పదం వచ్చు, ఇంక మిగిలిన రాదు వాడికి. వాట్ ఆర్ యూ టాకింగ్ అంటే అనిమల్ ఫ్యాట్ రెండే. ఇంకోటి కూడా అంటున్నా, ఈ మధ్య కొత్త పదం ఒకటి అన్నాడు. దిస్ జగన్మోహన్ రెడ్డి డిడ్ ఖయాస్ అంట. ఖయాస్ ఖయాస్. లెట్ మీ ఫినిష్ దిస్. నువ్వు బాగా గమనిస్తే ఇది దాని తర్వాత వాడైతే 3 జంతువులు పెట్టాడు. వాడేది? పశు కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ అన్నాడు. ఎవరు? వాడు ఏకంగా ఎవడు? దత్తపుత్రుడు. పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు, ఉత్తపుత్రుడు. అంటే అంటే వాడు పుట్టాడని లేదా ఇంటర్నెట్ లో కూడా నువ్వు ఆడుకోబా, వేరే సబ్జెక్ట్. ఆ ఉత్తపుత్రుడు అనేవాడు వచ్చి వాడు మరీ ఘోరంగా పంది మాంసం కలిసింది లడ్డు ముక్కలు అని చెప్పాడంటే వాడు ఎంత ఏదో. డిడ్ యూ వాచ్ దట్? ఐ హావ్ ఎ వీడియోస్. పంది మాంసం. ఎందుకంటే వాడికి కొవ్వుకు మాంసానికి తెలియదు. వాడికి ఒంటి నిండా కొవ్వు, ఏమే బుర్రలో మట్టి ఉంది కాబట్టి వాళ్ళ నాన్న మాట్లాడింది. ఇంకా ఎవరో వాళ్ళే తెలుగుదేశం వాళ్ళ జంతు కలేబరాలు ఉండు. వాడైతే పంది మాంసం ఉందన్నాడు. వాడు ఒళ్ళు బలిసి మాట్లాడాడు. నువ్వు ఈ పర్యవసానం బాగా చూస్తూ పోతే ఎలా పలువులు చిలువలుగా చేశారో చూడు. కరెక్టా? సరే, ఇప్పుడు అదంతా అయిపోయింది. ఒక సిట్టు వేశారు. దాంట్లో బయటపడిన తర్వాత కొత్త రాగం అందుకున్నాడు. ఎవరు? పరాయి ఆడదానింట్లో ఏమే ఎంగిలి ప్లేట్లో తిన్న ఒకడు, ఎంగిలి ప్లేట్లో తిన్న ఒకడు, తల్లిని కూతుర్ని ఇద్దరిని ఒకే అపార్ట్మెంట్ లో బలత్కారం చేసిన మూర్తిగాడు. ఎస్, నేను కావాలంటే నిరూపిస్తాను, ఎవడైనా రమ్మను. అది మూర్తిగాడు. ఎస్, దట్ ఈస్ ద ట్రూత్. వాడు స్టింగ్ ఆపరేషన్ చేసుకుంటూ ఏదో పొట్ట గుడుచుకునే వాడు. ఆ స్టింగ్ ఆపరేషన్ లో ఒక చోట తల్లి కూతురు దొరికితే వాళ్ళిద్దరిని తీసుకొచ్చి ఒక అపార్ట్మెంట్ లో పెట్టుకొని వాళ్ళని అనుభవిస్తూ ఈవిడ పొద్దున్నే స్టూడియోకి వచ్చి ఇట్లాంటి ఏమే శుద్ధ పూస మాటలు మాట్లాడుతున్నాడు. వాడు హిందూ, వాడు బ్రాహ్మణుడు అనుకుంటా, నాకు తెలుసు. వాడు ఈజ్ నాట్ అ కమ్మ. యు నో దట్ రైట్? హీజ్ అ బ్రాహ్మణ్. వాడి నోట్లో అసలు ఇవన్నీ ఒక హిందూ దేవుళ్ళ మీద జరుగుతున్న వాటిని మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఒకవేళ జరిగిందాగా దానికి ఇన్వెస్టిగేషన్ చేసి అరే దాన్ని నిజానిజాలు తేల్చిన తర్వాత దాన్ని ఏ విధంగా మనం పాపాలను చేసుకోవాలి, పాప పరిహారాలు ఏదన్నా చేసి దానికి ఒక స్ప్రెడ్ చేసి మనం అందరం హిందువులు ఏకంగా ఉండాలని అట్లాంటి ఏదన్నా ఒక పరిణామాన్ని తీసుకొచ్చి అక్కడితో వదిలేసింటే అప్పుడు అందరూ కూడా సంతోషించిండే వాళ్ళు. ఈ ఎదవ వాడు హార్పిక్ కలిసిందని చెప్పిన ఎదవ దానికి తోడుగా ఇల్లునే ఓయేగా పెట్టుకొని ఇంటి ముందర బర్బెరీ షూలు అవి పడిపోయింది బ్రాండ్. ఇప్పుడు ఏం పెద్ద లేదు. లూయి విటానో షూలు చెప్పులు చూసి అబ్బా కాసుల పంట పండిందని, మీరందరూ అట్లే నా ఇంట్లోనే ఉండండి, మీరందరూ లోపల, నేను మాత్రం స్టూడియోలో పోయి చేతులు తీసుకుంటానని నీకు సంబంధించిన ఎల్ముండల సాంబా. నేను చెప్పిన పాయింట్ అర్థమైందా? చెప్పులకు కాపుగాసే జాతిలో నంబర్ 1 వాడి లెవెల్ వేరు. మనం అంటే అక్కడంటే మామూలుగా ఇప్పుడు విజయవాడ గుంటూరులో బాటా అవే పెద్ద బ్రాండ్లు. వీడు వేరు, వీడి లెవెలే వేరు. వీడు ఇల్లునే ఓఏ చేసేసాడు. వాడు చేతులు పిసుకుంటా స్టూడియోకి వచ్చాడు. అక్కడేమో
ఇంటి ముందర పెద్ద పెద్ద బ్రాండ్లు ఉన్నాయి, చెట్లు, ఆ, కాసుల పంట అక్కడ పడతా ఉంది, ఇక్కడికి వచ్చి చేతులు పిసుకుంటూ ఏమే చంద్రబాబు అశుద్ధాన్ని తినడానికి ఏమే వీడు పడే పాటలు. దాన్ని ఒక 4 రోజుల తర్వాత లేటుగా లతీఫ్ రాగం తీసుకున్నాడు. వాడికి ఇంకా ఏమీ లేక మీరు ఈ పాయింట్ దగ్గర ఒకటి కరెక్షన్, అంటే కరెక్షన్ కాదు, యాడింగ్ టు దట్, న్యూస్ పేపర్లలో చూసా నేను. ఏది ఎప్పుడైనా న్యూస్ పేపర్ లో చూసినా రే రాష్ట్రం నీ చేతుల్లో ఉంది, ఎన్నైనా వేసుకోవచ్చు, ఎంత మందినైనా పట్టుకోవచ్చు, నీకు ఆధారాలు డేటా నువ్వే సేకరించి పేపర్లకు ఇయ్యాలా, నువ్వు సేకరించి పేపర్కి ఇయ్యాలా, నువ్వు చెప్పిందే పేపర్ చెప్పాలా, పేపర్ లో చెప్పింది చెప్పేది ఏందిరా వాడతావు. ఆ పేపర్లకు ఏమైనా వాల్యూ ఉందంటే వీటి టాయిలెట్ టిష్యూ రోల్స్ అవి ఏవి పచ్చ పేపర్లు ఆడ వచ్చేది చూస్తారంట. ఒకటి ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఈ సందర్భంగా ఓపెన్ ఛాలెంజ్, అదే హార్పిక్ ఆయన ఇంట్లో తినేటప్పుడు అన్నంలో కొంచెం కలుపుకోమను, ఎక్కువ వస్తున్నాయి 2-3 డ్రాపులు తినమను, ఆయన నెక్స్ట్ రోజు మార్నింగ్ మామూలుగా ఉంటాడు. ఒకటి డాక్టర్ గారు, ఎప్పుడైతే వీళ్ళు ఏదైతే చెబుతున్నారో అప్పుడు మన 2018లో వీళ్ళే ఇచ్చారు, అదంతా డేటా ఉంది. ఎవరు? హర్ష్ డైరీ, హర్ష్ ఫ్రెష్ డైరీ, బోలే బాబా, వైష్ణవి, ఇవన్నీ వీళ్ళ హయాంలోనే జరిగినాయి అనేది అసలు అసలు అట్లా ఉంది. పోనీ అది నంబర్ 1 వీళ్ళ హయాంలోనే జరిగింది. ఒకవేళ అందులో కూడా ఎక్కడ గాని ఏ రిపోర్ట్ లో గాని అడల్ట్రేషన్ అనేది ఉంది రాశారని గాని, ఏ విధమైన జంతు కొవ్వు గాని, ఏ విధమైన ఈ హార్స్ కెమికల్స్ గాని లేవని రాయలే. వాళ్ళు కెమికల్స్ కొనుక్కుంటారు. ఇప్పుడు మనము ఒకటి గుర్తుపెట్టుకో అన్న, లబ్సా అనేది నేను వీడియో చేశాను, ఐ హ్యాడ్ కంప్లీట్ ఎవిడెన్స్. లబ్సా ఇస్ ఏ డీగ్రీజింగ్ ఏజెంట్. They use in big industries to decrease the machinery. ఇప్పుడు నెయ్యి అనేది మన గ్రీస్ వస్తుంది. You can't just wash under the water. You need to have some kind of degreasing agent. ఏమంటారు, నేచర్ ని తీసాను. పాలు చాలా వెరీ పెరిషబుల్ కమాడిటీ. పాలకి నువ్వు ఏదైనా కలపకపోతే, పెద్ద ఎత్తున ఏదైనా ఫ్యాక్టరీని నువ్వు పెట్టాలనుకుంటే, you need to use certain chemicals which are not harmful in a certain levels. That is a common. If you make anything, any పాలు, ఇప్పుడు ఈ రోజు కూడా హెరిటేజ్ కానీ ఏదైనా పాలలో తీసుకో, there is a preservatives, but their levels are not human toxic. అది సర్టిఫికేట్ జరుగుతుంది, ISO, PSO, ప్రతి దాంట్లో కెమికల్స్ ఉంటాయి. రెండోది, ఇప్పుడు యాంటీ ఆక్సిడెంట్స్ పెట్టకపోతే అన్న, ఆర్ ప్రిజర్వేటివ్స్ యూజ్ చేయకపోతే, హౌ కెన్ యూ స్టోర్ ఇట్ ఫర్ లాంగ్? అండ్ హెరిటేజ్ నెయ్యి తీసుకో, వాట్ ఈస్ ద లాంగ్ లైఫ్ ఆఫ్ హెరిటేజ్ నెయ్యి అంటే, ఇట్ మైట్ బి గుడ్ ఫర్ 2 months 3 months అంటారు. ఎట్లా ఒక టిన్ లో ఉండేది ఎలా ఉంటదన్న 2-3 నెలలు? నేను అమూల్ నేను వాడతాను. నేను అమూల్ గీనే తింటా నేను మన అమెరికాలో. నేను మొన్న నా భార్య వేరే కంపెనీ తెచ్చింది, నాకు తెలిసిపోయింది అప్పుడే తేడా. ప్రజల ఇప్పుడు ఇంతమంది కొన్ని లక్షల కోట్ల మంది తిన్నారు, ఒకటి నాలుగు బాగాలేదనుకో, ఇంకొక అతను కొంచెం సెన్సిటివ్ గా ఉండేవాడు ఉంటాడు, మామూలుగా ప్రసాదం తినేవాడు, వాడు తీసే గోల చేయడా. హిందూ ఒకటే ప్రసాదంలో కల్తీ పడిందంటే మొట్టమొదట స్పందించేవాడు హిందువులు. ఎవరైతే భగవంతుని సన్నిధిలో భగవంతుని కోసం ఎప్పుడు చేస్తున్న వాళ్ళు ఎవరు తట్టుకోలేరు. వాళ్ళు వచ్చి రోడ్ల మీదకి వచ్చి ఆహాకారాలు చేసింటారు, రోడ్ల మీదకి వచ్చి హర్తాలు చేసింటారు, ధర్నాలు చేసింటారు. వాళ్ళు ఎవ్వరూ గమనించలేదంటే దాంట్లో కల్తీ జరగనట్లే లెక్క. పోనీ ఆ పోర్టులో పనిచేసే బ్రాహ్మిన్స్ గాని, ఆ పోర్టులో చేసే హిందువులు గాని తెలిసి ఉండవాయా, తెలిసి ఎవ్వరు గాని అట్లాంటి అన్యాయాల్ని, అరాచకాలని ఎవ్వరు గాని ఒప్పుకోరు. ఇప్పుడు జరిగినది ఏంటంటే, క్వాలిటీ ఆఫ్ నెయ్యిలో తేడాలు వస్తూనే ఉంటాయి కంపెనీని బట్టి. కంపెనీని వాళ్ళ ప్రమాణికాల ప్రకారం ఒక ప్రామాణికత ఉంటది. ఏది ఒక క్వాలిటీ. ఎవడు గాని శుద్ధ గీ తీయాలంటే ఇంక నేను అందరూ దేశంలో ఉన్న ప్రతి ఆడది 16 ఏళ్ళ వచ్చిన ఒక ఆడవాళ్ళందరూ పొద్దున్నే పాలు బితికి చేతులతో వాటిని రాత్రంతా పెట్టి దాని మీద పెరుగు మీద ఉన్న మేకడ తీసి దాన్ని ఉట్టి మీద పెట్టి 1 రోజు 2 రోజులు ఆగి దాన్ని మళ్ళా మజ్జిగ చిలికినప్పుడు చిలికి అప్పటికప్పుడే పంపించగలగా. అంటే విత్ ఇన్ 48 hours to 72 hours లో
నువ్వు ఆ నెయ్యి కరగబెట్టి నెయ్యిలో తమలపాకేసి ఆ సుగంధ పరిమళాన్ని దేవుడికి అర్పించాలా. ఇంక వేరే వాళ్ళకి, మానవులకి, మనుషులకి ఇంకేం పని లేదా? ఇంకో అందులోటన ఇంకొక బ్యూటీ ఏంటంటే, ఆ, అదే ట్యాంకర్లు 4 రిజెక్ట్ చేసిన ట్యాంకర్లు 25 జూలై రిజెక్ట్ చేస్తే ఏఆర్ డైరీకి పోతే వాడు చూడు ఏఆర్ డైరీ వాడు వైష్ణవి వాళ్ళ దగ్గర కొనినంట. అంటే ఇది నాకు సంబంధం లేదు నీది రాని వైష్ణవి వాళ్ళకి పెడితే వాళ్ళు ప్లాంట్ లో కూడా తీసుకురాకుండా ప్లాంట్ 2 కిలోమీటర్ల దగ్గర ఒక క్రషర్ ఉంటే అమానుషమైన ప్రదేశంలో, నిర్మానుషమైన ప్రదేశంలో ఆ ట్యాంకర్లు 4 రోజులు అట్లా వదిలేసినారు. ఏది దాన్ని ఏం శుద్ధి చేయలే, పాడు చేయలే, వదిలేసినారు ట్యాంకర్లు. మళ్ళీ ఏం చేశారు తెలివిగా, ఆగస్టు 11 ఒక ట్యాంకరు, ఆగస్టు 12 ఒక ట్యాంకరు, ఆగస్టు 18 మిగతా 2 ట్యాంకర్లు తిరుమల పంపిస్తే యాక్సెప్ట్ చేసేసినారు. సిట్ రిపోర్ట్ లో ఉంది, సిట్ రిపోర్ట్ లో ఉంది, యాక్సెప్ట్ చేసినారు. సో ఇంకా దీన్ని ఏ విధంగా ఇప్పుడు చూడాలంటే ఓకే, ఆ ట్యాంకర్ లో ఇంత జరిగిన ట్యాంకర్ లో ఎవరన్నా తిన్నవాడి ఎవరికైనా ఏమైనా ఆరోగ్యం బాగుపోయిందా? లేదు. ఎవరికి ఏం లేదు, ఒక ఆధారం లేదు. ఇప్పుడు ఒకటే చెప్తాను డాక్టర్ గారు, ఎవడైనా గానీ మనందరము హిందువులమే, మనందరము బిజినెస్ చేయాలనుకుంటాం. ఏమే పాప భీతి అనేది ప్రతి ఒక్కడికి ఉంటది, అవును. డబ్బు సంపాదించాలనేది ఉంటది. కానీ ఒకటి చెప్తున్నా, భగవంతుడి దగ్గర నేను చెప్తున్నా, నేను నాస్తికుడు అని అనుకోను, లేకపోతే నాస్తికుడు అని చెప్పడానికి నాకు భయం. ఎందుకంటే నేను భగవంతుని పేరు స్మరించినప్పుడు మళ్ళీ నాకు కానీ ఒక బిజినెస్ అనేవాడు కొన్ని సర్టన్ వేస్ లో నీకు ఏదన్నా తప్పించు, కానీ ఒక భగవంతుడితో బిజినెస్ చేసేవాడు వాడు ప్రొక్యూర్ చేస్తున్నప్పుడు రకరకాల వాడి దగ్గర ఉండదు. ఇప్పుడు నీ ఒకరి దగ్గరే 30,000 లీటర్లు ఎవరికి ఉండదు బాసు, ఏం పని లేదా? అది ఓకే, ఒక లడ్డు అనేది ఒక ప్రహసనం, దేవుడి ప్రసాదం, అది పక్కన పెట్టేద్దాం. దానికి మంచి శుద్ధి, సాధ్యమైనంత వరకు శుద్ధి ఏది లేకుండా ఇవ్వాలనేది ప్రతి ఒక్కడికి, ప్రతి హిందూకు ఉంటది, ప్రతి బిజినెస్ మ్యాన్ ఉంటది, అందరూ కోరుకుంటేది అదే కోరుకునేది అదే, అందరికీ ఉంటది. కానీ ఈ ప్రక్రియలో కొన్ని జరిగిండొచ్చు, అంటే ఆ క్వాలిటీలో తేడాలు ఉండొచ్చు, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క తేడా ఉంటది. అంటే ఇప్పుడు నేను 10 కంపెనీల దగ్గర ప్రొక్యూర్ చేస్తుంటాను, అది తేడా ఉండకూడదని మనం కూడా కోరుకుంటామన్నా, అందరం ఉండకూడదు. కానీ ఏమి చేయలేవు, నేను రాసి పెట్టుకోను. ఇప్పుడు కూడా నువ్వు కావాలంటే ట్యాంకర్ కి మారుతుంది, డైరీకి మారుతుంది. అంటే ఆ ప్రాంతంలో పాలు ఎట్లా వస్తున్నాయి, ఆ ప్రాంతంలో ఏమైనా అడల్టరేషన్, పాలలో అడల్టరేషన్ జరిగిందా? సంచలన వార్త వచ్చిందన్న, హర్యానాలో హెరిటేజ్ ఫుడ్స్ పైన ₹1,00,000 ఫైన్ వేసినారు. ఎందుకు తెలుసా? వాళ్ళు హెరిటేజ్ పెరుగులో కావాల్సిన ఫ్యాట్ కంటే చాలా నాణ్యత తక్కువ ఉంది అని చెప్పేసి ₹1,00,000 ఫైన్ వేశారు హెరిటేజ్ ఫుడ్స్ కి. చంద్రబాబు సమాధానం చెప్పాలి కదా. అసలు ప్రామాణికాలు పాటించడంలో తేడాలు అనేటివి ఇంత లార్జ్ స్కేల్ ప్రొక్యూర్ చేస్తున్నప్పుడు ఉంటూనే ఉంటాయి. అట్లా అని చెప్పి ఏదైనా గానీ ఒక టాక్సిసిటీ, అంటే ఒక టాక్సిక్ అది మనిషిలో ఉండాలి. కానీ బస్సు మనం రోజు పొద్దున్నే గాలి పీల్చే, ఇప్పుడు మనం గాలి పీల్చడంలోనే రోజుకు కాలుష్య పరిణామం జరుగుతుంది. దాని గురించి మాట్లాడు. ఇప్పుడు భగవంతునికి సమర్పిస్తున్న ఇంత ప్రొక్యూర్మెంట్ లో అందరూ హిందువులే, సప్లై చేసేది అందరూ హిందువులే. ఎవరు గాని భగవంతుని ముందర చంద్రబాబు లాగా నీచానికి పాల్పడి చేయరు. చంద్రబాబు అంత నీచుడు. చంద్రబాబు వాడికి సంబంధించిన ఉత్తపుత్రుడు, దత్తపుత్రుడు ముగ్గురు తప్పితే వీళ్ళు ముగ్గురే నాకు తెలిసి ఇంత నీచులు. దాంతో పాటు వంతవాడే ఈడు పరాయి ఆడదాని ఎంగిలి ప్లేట్లో తినే వాడు మూర్తిగాడు. తన ఇంటి ముందర బ్రాండెడ్ చెప్పులు చూసి చాలా ఆనందంతో ఊగిపోయి మళ్ళీ రెట్టించిన ఉత్సాహంతో వచ్చి స్టూడియోలో కూర్చొని అబ్బా చేతులు పిసుకుంటూ వాడు చేసే భజన, ఈ ముండనా కొడుకులు తప్పితే డాక్టర్ గారు ఇంక ఎవరికి ఏమి ఇబ్బంది లేదు. నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు చాలా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అంత అనాలోచితంగా, అంత నిస్సిగ్గుగా టాయిలెట్ క్లీనర్ కలిసింది అంటాడు, అది పేపర్లో చదివి అంటాడు. ఆ స్థాయి మాట్లాడవచ్చు అసలు? డాక్టర్ గారు అస్త్ర సన్యాసం చేసిన ఏం ఆప్షన్స్ లేవు. నాకు తెలిసినంత వరకు నన్ను చూసేవాళ్ళు గానీ, మన ఇద్దరిని చూసేవాళ్ళు గానీ నేను ఒకటే చెప్తున్నా, దేవుడి మీద విశ్వాసాన్ని కోల్పోవద్దు, లడ్డు మీద ఉన్న మీకున్న విశ్వాసాన్ని కోల్పోవద్దు. భగవంతుడు ఆయన ప్రసాదాన్ని పరమ పవిత్రంగానే మీకు అందిస్తాడు, మీరు స్వీకరించండి. లోటుపాట్లు మన కుటుంబంలో కూడా ఉంటాయి, పిల్లలు మనలో కూడా ఉంటాయి, ఏదో చిన్న అంటే ఉంటాయి. అట్లా అని చెప్పి లడ్డులో మాత్రం కల్తీ జరగలేదు, అన్ని భగవంతుడే చూసుకుంటాడని నేను అందరికీ చెప్తున్నాను నీ ఛానల్ తరపున. థ్యాంక్ యూ అన్న. ఈ సందర్భంగా మనకు కొంచెమే సమయం ఉంది. మా అభిమాన నటుడు
ప్రపంచంలోనే అటువంటి నటుడు లేడని నటించే మా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే, ఆ రోజు ప్రాయశ్చిత్త దీక్ష ఎందుకు చేశారంటే, ఎవరో వచ్చేసి నువ్వుల నూనె 400కు దొరకదు, 300కు నెయ్యి ఎలా వస్తుంది అంటే, అప్పుడు ఆయన హర్ట్ అయ్యి మనోభావాలు దెబ్బతిని ప్రాయశ్చిత్త దీక్ష చేశాడ. ఇప్పుడు అట్లా ప్రాయశ్చిత్త దీక్షలు చేయాలనుకుంటే ఎన్ని సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో? అన్ని సమస్యల మీద వాడు నాకు గుడి మెట్లు కడుగుతున్నప్పుడు వాడు గుట్లేగాడు నాకు ఎలా కనిపించాడంటే, చంద్రబాబు చంద్రభవనంలో హార్పిక్ తీసుకొని చాలా బాత్రూమ్ కడిగినట్లు అనిపించాడు. వాడు దేవుడి దగ్గర చేసినట్టు లేదు, పంచెగట్టుకొని సగ్గట్టుకొని ఎవడన్నా కడుగుతాడు అట్లా. అండ్ కాదన్నా, రెండోది ఇప్పుడు వాడు గుడి మెట్లు కడిగినప్పుడు నాకు ఇప్పుడు చెప్తున్నా, వాడు చంద్రబాబు దుడ్లు గడగడానికి నాకు వాడు అసలు సారిప్పుతుంది. సారీ, దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ బిలీవ్ నౌ. ఎందుకంటే చంద్రబాబు చెప్పింది జంతు అన్నాడు, ఈడేమో పంది పువ్వు, ఆవు పువ్వు, మళ్ళా ఫిష్ ఆయిల్ అన్నాడు. ఏమంటే వాడు అడుగులకు మడుగులు ఎత్తుతూ చంద్రబాబు గారు దొడ్లు గడుగుతున్న పవన్ కళ్యాణ్ గారిని మనిషే కాదు, వాడు మనిషి కాదు. వాడు ఫస్ట్ బాసు రాష్ట్రానికి పట్టిన పీడ జిడ్డు ఎవరంటే లడ్డు పట్ల జిడ్డు. అసలు రాష్ట్ర ప్రజలకు, భగవంతుడికి, అసలు ఈ మొత్తం హిందూ ధార్మిక సంస్థలకు పట్టిన జిడ్డు నా కొడుకులు ఎవరన్నా ఉన్నారంటే ఈడు గజ్జి నాయుడు, ఏమే ప్యాకేజీ స్టారు, ఈడు ఇంకొకడు మందలగిరి మాలోకం. వీళ్ళు ముగ్గురు తప్పితే ఇంక ఏం ప్రాబ్లం లేదు. నోట్ అన్నా, అప్పట్లో ఇది చాలా జరిగింది, వాళ్ళ ఇంటర్నల్ గా చర్చ కూడా జరిగింది. ఎప్పుడైతే చంద్రబాబు లడ్డులో జంతుకోముంది అన్నాడో పవన్ కళ్యాణ్ విపరీతంగా రెచ్చిపోయాడు కదా. అప్పట్లో వాళ్ళిద్దరికే కాన్ఫ్లిక్ట్ వచ్చింది. ఎవరికి? తెలుగుదేశానికి, జనసేనకి. ఓరని అమ్మ, మేమేదో ఆర్కిమెడిస్ లాగా మేము కనిపెడితే వీడు హైజాక్ చేసాడు పవన్ కళ్యాణ్ వాళ్ళు కొట్టుకున్నారు. బాగా ఎవిడెన్స్ ఏంటంటే, ఇప్పుడు కూడా మీరు ఆ ప్రాయశ్చిత్త దీక్షని కింద తిరుపతిలో మీటింగ్ పెట్టాడు. ఒక పక్క అరవ శ్రీధర్ ని, ఒక పక్క అతను ఏంటి తిరుపతి ఎమ్మెల్యే ఆరని ఏదో ఉంటది, శ్రీనివాస్ ఏదో వాళ్ళిద్దరిని పెట్టుకొని మీటింగ్ పెట్టాడు. అక్కడ మీరు చూడండి, ఆ మీటింగ్ మొత్తం మళ్ళీ మీరు ప్లే చేయండి, ఒక్క తెలుగుదేశం జెండా కూడా కనిపిదు. వచ్చింది 3-4 వేల మంది కూడా జనాలు రాలే. ఏం చేశారంటే తెలుగుదేశం వాళ్ళు, ఒరే వీడు హైజాక్ చేసేసినాడు రా, మన క్రెడిట్ వాడు దొబ్బాలని చూస్తున్నాడు, రాజకీయంగా ఎదగాలని చూస్తున్నాడు, ఎవరు కూడా పోవద్దని ఆంక్షలు కూడా విధించారంట తెలుగుదేశం వాళ్ళకి తిరుపతిలో. వెరీ గుడ్ పాయింట్. ఎందుకు ఇప్పుడు మన ఆడియన్స్ చెప్తారా, ప్రతి ఒక్కరు ఆ ఎర్ర ఎట్టేసుకుని నెత్తికి బ్యాండ్ వేసుకుని అయ్యో పోలజెటిక్ సనాతని ఊగినాడు చూడండి, ఊగి ఆ మీటింగ్ లో ఒక తెలుగుదేశం జెండా కనిపిస్తే నేను రాజకీయం నుంచి తప్పుకుంటా, మాట్లాడడం మానేస్తా. ఆడే వాళ్ళకు ఇదైంది. ఇప్పుడు సడన్ గా మళ్ళా పవన్ కళ్యాణ్ మాటలు ఇట్లా అట్లా తిప్పడంలో ఏ ఎండగా గొడుగులో సిద్ధహస్తుడు కదా. ఇప్పుడు ఏమన్నంటే, నేను ఆ రోజు ఎవరిని ముఖ్యమంత్రి కూడా అనలేదు, నేను ఎక్కడ అన్నాను అసలు, నేను అంటాను. మళ్ళా చంద్రబాబు హార్పిక్ అనగానే ఈడు కూడా అదే లెవెల్కి వెళ్ళిపోయాడు. మళ్ళా ఆడు భయ్యా మెగా కాంపౌండ్ లో వచ్చిన మొద్దుబారిన ఎద్దు వాడు ఇప్పుడు కొత్త సనాతని, నీకు తెలుసు, వాడు చూసావు కదా, అదే టవర్ స్టార్ కాట్రాజ్ పేరు, కొత్త పేరు కాట్రాజ్. కాటేస్తాడు. ఎంత నిస్సిగ్గుగా ఉన్నట్టుండి నేను హిందువుని అంటున్నాడు. ఇప్పుడు వాడు వాని కూతురు ఇప్పుడు మనకు ఉగాదికి ఎలా పచ్చడి చేయాలో చెప్తారు. ఇప్పుడు 2 గంటలకు వెళ్తారు. ఎక్కడ బార్లు ఉంటే ఇప్పుడు కల్చర్ మారిపోయింది. ఉగాది ముందు రోజే బార్లలో అందరూ వెళ్ళిపోయి అక్కడంతా ఉంటున్నారు. ఎందుకంటే బార్లు కూడా ప్రక్షాళన కావాలి కదా. రోజు మనం సంవత్సరం అంతా తాగుతాము. బార్లలో 12 గంటల నుంచి 3 గంటల వరకు తాగదు. కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తున్నాం. హిందూ సమాజాన్ని ఉద్ధరించాలి, ఏ విధంగా పండుగలు చేసుకోవాలి వీళ్ళు చెప్పాలి. ఒకటి కాదన్నా, ముగించే ముందు ఒకటి డిస్కస్ చేద్దాం. కాదన్నా, ఇటువంటి వాళ్ళ దగ్గర నుంచి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కాపాడేది ఎట్టన్నా? ఏందన్నా బుర్రలో ఇట్లా ఎక్కిస్తలేదు అంటే చంద్రబాబు ప్రకారం అన్నా. ఒక్క నిమిషం, చంద్రబాబు ప్రకారం ఏంటంటే, ఇప్పుడు ప్రతి ఒక్క వెంకటేశ్వర స్వామి భక్తుడు, మరి ముఖ్యంగా నాన్ వెజ్ అసలు ముట్టుకొని వాళ్ళంతా కూడా, అయ్యా నేను జంతుకోము తిన్నానా, అయ్యా నేను టాయిలెట్ క్లీనర్ తాగానా, అయ్యా నేను ఇంకా ఎందుకు చచ్చిపోకుండా బాగుండా అని చెప్పి 7 సార్లు అన్నా చంద్రబాబు ప్రకారం. అంటే నువ్వు మాట్లాడిన ఒక సిగ్గులేని మాటని మేమందరం కూడా అది నిజం అనుకొని నమ్మి అంతవరకు నువ్వు రుద్దుతుంటావా? మూర్తి, సాంబా, వాళ్ళు వీళ్ళని పిలిచికొచ్చి ఎంత దారుణమన్నా అసలు. అంటే ఇప్పుడు భక్తులంతా ఏడ్చాలా, అయ్యో నేను టాయిలెట్ క్లీనర్ తాగినా, అయ్యో నేను జంతుకోము. ఏం మనుషులన్నా. సో ఒకే ఒక సొల్యూషన్, మన ఇద్దరి కాంబినేషన్ లో ఆంధ్ర ఎక్కడ తెలుగు రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ వీడియోస్ చూడండి, షేర్ చేయండి. నేను ఎప్పుడు అడగలేదు. మీ మనసు బాగుంటది, భగవంతుడు బాగుంటాడని. చాలా థ్యాంక్స్ నా ప్రేక్షకులకు గాని, మిమ్మల్ని అభిమానించే వాళ్ళకి గాని. ఒకటే మేము చెప్పదలుచుకుంది, మేము ఇంత టైం స్పెండ్ చేసి దీని వల్ల మాకేం రూపాయి ఆదాయం రాదు.
మాకేం దీనివల్ల లాభం లేదు, మేము ఏదో వెనకేసుకొచ్చేది లేదు, తీసుకుపోయేది లేదు. కానీ ఒక బాధ్యతతో మనం మెలగాలి, సమాజం అన్నప్పుడు బాధ్యతను గుర్తెరిగి ప్రవర్తించాలని చెప్పడమే మా ప్రయత్నము. మేము ఇంతవరకు మాట్లాడిన మాటల్లో లడ్డూ విషయంలో ప్రత్యేకించి ఎక్కడైనా ఒక అబద్ధం ఉంటే మేము క్షమాపణ చెప్పడానికి మేము ఇప్పుడు కూడా వెనకాడము. కానీ వాస్తవాలు మేము అన్ని కూడా సిట్ రిపోర్ట్ లో అన్ని ఆధారం చేసుకుని చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు టాయిలెట్ క్లీనింగ్ సొల్యూషన్ ఉందని న్యూస్ పేపర్లు చూస్తాడంట. ఏ న్యూస్ పేపర్ మళ్ళీ చెప్పడు. పవన్ కళ్యాణ్కి నువ్వుల్లోనే 400 మంది ప్రాయచిత్త దీక్ష చేయని ఎవరు చెప్పినట్ట? ఎవరు చెప్పినాడో చెప్పండి మళ్ళా. అవన్నీ నమ్మకండి. మనమంతా దేవుడి భక్తులము. నేను కూడా తిరుపతిలో చదివాను. తిరుపతిలో చదివినప్పుడు నాకు ఎంతో మంచి జరిగింది. ఇంకా ప్రభాకరన్న కూడా తిరుమలలోనో లేకపోతే తిరుపతి చుట్టుపక్కల పరిసరాల్లోనో వారు ఎక్కువ కాలం వారి జీవితాన్ని వారు కొనసాగించారు. అలాగే అక్కడ చదువుకున్నారు. మాకు వెంకటేశ్వర స్వామి పైన అబద్ధాలు చెప్పడము లేకపోతే మభ్య పెట్టాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభాకర్ అన్న. చాలా మందికి మన వీడియో చూసిన తర్వాత వాళ్ళకి ఎక్కడైనా అనుమానాలు ఉంటాయి, నివృత్తి అవుతాయి. ఈ సందర్భంగా మీకు ఏమైనా క్వశ్చన్స్ డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి. నేను స్క్రీన్ షాట్ తీసి నెక్స్ట్ వీక్ మళ్ళీ చేద్దాం అన్న ఇదే టైంలో. షూర్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.